హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, అవిట్లలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు. ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఖర్చు అవ్వలేదు నాకు కదా. అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్ అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలను కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి, వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను, మీరు అప్లై చేసిన దానికి. మీకు సప్లై బాగానే చేశాం, కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. నేను ఫీల్ అవును, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు నేను చెప్తానుగా, బొందా మనకే మోహట్లేదు కదన్నా. ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడిగాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, 2 కాదు 4 ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పెలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోబులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో,
కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు? 7 ఏళ్ళు. ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టుపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువలు. విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా? మీరు గొప్పవాళ్ళు అనుకుంటారు, అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏముంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తాయి అంటే, అల్లూరైనా చూడండి, మీకు వినిపిస్తాను. ఏళ్ళ జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం. కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపిని పాపి అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా, కెమెరామ్యాన్ అనొచ్చా, పాపిని పాప అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులామో మేమో. సాంగ్ తెలుసా తెలదా? సాంగ్ ఎవరు రాసి? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను, ఏదో టాపిక్. అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు, అంతేనా? ఈ గాలియా అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియా. నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తి, ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్నా? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసులో ఉన్నా? రామారావు. అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళని ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి.
ఈ తోలుని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ అని వేదాంతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు అంటుంది, జీవులు అంటుంది, ఆత్మ అంటుంది. మన బొక్కడు బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చింది అంటున్నాడు. నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు, 6వ తరగతి ఎంతో. మనం సార్ మీరేం చదివారా సార్ నేను చెప్పిన పాయింట్? ఓకే సార్ చదివాను. యోషియా 3:17 కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఓకే ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్, దరిద్రంగా ఉంటుంది. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోపు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలిగా, ఒక పాపకి ఇస్తాలుగా. చెప్పమ్మా. అవును స్వామి, ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు. ఏంటిది? నేనెవ్వరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, ప్రయత్నం నిన్ను నువ్వు చెయ్యి. వెతుక్కో అన్నారు. వెతుక్కో అన్నారు. ఉపన్యాసం అయిపోయాక ప్రవచనం తర్వాత ఎనీబడి హ్యావ్ డౌట్స్ అనేవారు. ఓకే స్వామి. అంటే ఎవరి చేతులు ఎత్తినా ఎంత పోయినా స్వామి మనం చేయెత్తే వాళ్ళ స్వామి. ఏదో ఒక ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పడం వలన నా సందేహమే కాక ఎవరైనా అడగలేని వాళ్ళు ఉంటారు కదా, అవును సార్. అబ్బా క్వశ్చన్ అడిగితే బాగుండు కానీ ఆ జంక్ ఉంటుంది. వాళ్ళు ఆ క్వశ్చన్ అయిపోయి ఉపన్యాసం అయి బయటకు వచ్చేప్పుడు ప్రభు పది అడిగారు ప్రభు మా మనసులో అది అని వాళ్ళు ఆనందపడిపోతారు. స్వామి. సో కాబట్టి మనం ఎప్పుడైనా అంటే చాలా ఆన్సర్ ఇవ్వడం కంటే కూడా నేను ఇప్పుడు కూడా శ్రీ భాష్యం అప్పలాచార్యులు వారి ప్రవచనం వింటూనే రెడీ అయ్యాను. స్వామి. వారు అంటున్నారు రామచంద్రమూర్తికి అంటే ఇప్పుడు భాషలో చెప్తే అసలు బిల్డప్పే లేదంట. స్వామి. ఎవరి అబ్బాయి అండి ఆయన? రాజుగారి అబ్బాయి కదమ్మా. అవును స్వామి. రాజుగారి అబ్బాయి అంటే కొమ్ములు ఉండాలి కదా. పేరులో ఉంటుంది స్వామి గొప్పతనము, మనిషిలో వాళ్ళ కాదు. వాళ్ళ వాళ్ళ నాన్నగారు చక్రవర్తి. రాముడికి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏ కార్పొరేటరో ఏ వార్డు మెంబరో అయ్యాడు అనుకోండి. స్వామి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇలా కూర్చుంటాడు, వస్తాడు కదా ఆడు రాని, వాడు వచ్చి పలకరించిన తర్వాత ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఇది రూపపాల పదవికే. కానీ రాముడికి అసలు అటువంటి భేషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమనంటే పూర్వభాషీచ రాఘవ, తనే వెళ్ళి మాట్లాడతాడంట. అవును సార్. అలాగే స్మితపూర్వ అంటే నవ్వుతూ, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. స్వామి. సో అందువలన మా గురువు గారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీ అందుకే ప్రశ్నలు స్వామి అడిగారు రాముడు అందుకే గొప్పవాడయ్యాడు స్వామి, మరి దేవుడు కదమ్మా అయ్యాడు. కదమ్మా కదమ్మా ఇంకొకటి ఏంటంటే స్వామి, అమ్మా. హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని గుర్తు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా అమ్మా స్వామి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. మీరు వచ్చిందే అందుకు, నేను వచ్చిందే అందుకే అమ్మా అవును స్వామి. అడిగేది. వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని. స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే వాళ్ళు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవును అవునా స్వామి. అవునా? అవును. అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. స్వామి. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. స్వామి. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్, మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో
ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి, పాస్టర్కి తెలియదు ఏంటి, ఆ వినేవాడు గొర్రె. కిడ్నీ వేడి ఎక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు, అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా, ప్రైజ్ ద లార్డ్. సార్ గుర్తుపెట్టుకొని మంచిగా అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదే ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో, చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే, బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే, ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు. నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయినా ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నౌకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.